అందరికీ హాయ్. భార్గవి గృహ చిట్కాలకి స్వాగతం. ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టడానికి నైవేద్యాలు తయారు చేశాను. అవి ఏంటంటే పరమాన్నము, సీర, పులిహోర, దద్దోజనము, నువ్వుండలు. ఇవి 5 రకాలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాను నేను. అవి ఎలా తయారు చేసుకోవాలో మీరు చూడండి. ముందుగా సీర చేస్తున్నాను. ఇందుకోసం స్టవ్ మీద ఒక గంజు పెట్టుకొని అందులో ఒక టీ గ్లాస్ రవ్వ వేసుకోండి. ఇది స్టవ్ చిన్నగా పెట్టుకొని వేయించుకోండి. రవ్వని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. చూడండి, ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. రవ్వను తీసి అదే గంజిని మళ్ళీ స్టవ్ మీద పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి. బాదాంని చిన్నగా కట్ చేసి వేసిన నేను. అలా వేసుకోండి. మంచిగా వేగితే ఎర్రగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుంది. ముందుగానే ప్రసాదాల కోసం నేను బియ్యం కడిగి రైస్ కుక్కర్లో పెట్టేశాను. అన్నం అవుతుంది అక్కడ. చూడండి, ఎర్రగా అయిపోయినాయి. అది తీసి పక్కన పెట్టేసి అందులో వాటర్ వేసుకోండి. మళ్ళీ ఒక టీ గ్లాస్కి మంచినీళ్ళ గ్లాస్తోనే 2 గ్లాసుల వాటర్ పోసిన నేను. అన్నం అవుతుంది చూడండి. అన్నం దగ్గరకు వచ్చేసింది. సీర అయ్యేలోపు అన్నం పూర్తిగా అయిపోతుంది. చూడండి, నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు రవ్వని దాంట్లో వేసుకోండి. ఇట్లా నీళ్ళు ఎక్కువ వేసుకోవడం వల్ల సీర ప్రసాదం చాలా మెత్తగా మృదువుగా ఉంటుంది. తొందరగా గట్టిగా అవ్వదు మనకి. కలుపుతూ ఉండండి. కాస్త రవ్వ వేసిన తర్వాత దాన్ని కాసేపు ఉడకనివ్వండి. స్టవ్ చిన్నగా పెట్టేసి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో చక్కెర వేసుకోండి. టీ గ్లాస్ రవ్వకి టీ గ్లాస్ చక్కెర వేసిన నేను. ఇదంతా కలిపేసుకుంటే దగ్గరికి వచ్చింది. సీర మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను వేయించి పెట్టుకున్న దాంట్లో సగం వేస్తున్నా, సగమేమో పరమాన్నానికి. ఇందులో ఇప్పుడు నెయ్యి వేసుకోండి. మనము మొదట్లో నెయ్యి వేయలేదు దీంట్లో. రవ్వను కూడా వట్టిగానే వేయించినాం కాబట్టి ఇప్పుడు నెయ్యి వేస్తే నెయ్యి టేస్ట్ బాగా తెలుస్తుంది ఇట్లా వేసుకోవడం వల్ల. ఎప్పుడైనా లాస్ట్లోనే వేసుకోవాలి నెయ్యి. కొంచెం నెయ్యి వేసినా కూడా అది చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది బాగా. కొంచెం యాలకుల పొడి వేసుకోండి. ఇప్పుడు దీన్ని కలిపేసి దించి పక్కన పెట్టేసుకోండి. ఒక ప్రసాదం రెడీ అయిపోయింది అమ్మవారికి. ఇప్పుడు పులిహోర కోసం చింతపండుని కడిగి కొన్ని నీళ్ళు పోసి నానబెట్టుకోండి. అన్నం నేను పరమాన్నానికి తీస్తున్నా. అన్నం అయింది. అందులో నుండి కొంచెం పరమాన్నానికి తీస్తున్నా, కొంచెం ఏమో దద్దోజనానికి తీసి పక్కకు పెడుతున్నా. దద్దోజనానికి చల్లారాలి కదా అన్నం, అందుకే తీసి పక్కన పెట్టేసుకుంటే కాసేపట్లో చల్లారిపోతుంది. లాస్ట్లో చేసుకోవచ్చు అది. పరమాన్నానికి మాత్రం వేడివేడిగా ఉన్నప్పుడే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోండి. వేరే గంజలో వేసి కొంచెం బెల్లం తీసుకున్నా, దానికి సరిపడా దాంట్లో నీళ్ళు పోసి కరిగించి దాంట్లో వడబోసుకోవాలి అన్నంలో. ఇట్లా కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకుంటే అన్నం కూడా ఇంకా మెత్తగా అవుతుంది. అన్నంలో మంచిగా కలుస్తుంది బెల్లం కూడా. ఏమన్నా నలకలు ఉన్నా కూడా జాలితో వడబోసుకుంటే మనకు బెల్లంలో నలకలన్నీ పోతాయి. చూడండి, కొంచెం వచ్చింది దాంట్లో పీచులాగా బెల్లంలో. ఇప్పుడు అన్నంలో బెల్లం రసాన్ని మొత్తం అందులో వేసాం కాబట్టి అది లూజ్ అవుతుంది, ఇంకాస్త మెత్తగా అవుతుంది అన్నం. కాసేపు మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంటే మెల్లగా ఉడుకుతుంది. అన్నం దగ్గరికి వచ్చింది. కొంచెం పాలు పోసుకోండి ఈ టైంలో. చిక్కడి పాలు కొన్ని పోసినా సరిపోతాయి. అది కలిపేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. అంతా దగ్గరికి వచ్చేసింది. అన్నం అంతా గట్టిగా అయిపోయింది ప్రసాదం.
ఇప్పుడు కాస్త యాలకుల పొడి వేసుకోండి, కొంచెం నెయ్యి వేసుకోండి. ఈ ప్రసాదం కంప్లీట్ అయిపోయింది. పరమాన్నం కూడా రెడీ అయింది. ఇది దించి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, దగ్గరికి వచ్చేసింది అన్నం అంతా. సిరా అయిపోయింది, పరమాన్నం అయిపోయింది. ఇప్పుడు పులిహోర చేస్తున్నా మూడోది. దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్న, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు. ముందుగా శనగపప్పుని, పల్లీలని వేసుకోండి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పులిహోర కాబట్టి. ఇవి ఎర్రగా వేయిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఎండుమిర్చి ఉన్ను కరివేపాకు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి, ఒక చిన్న స్పూను. ఇప్పుడు ఇందులో ముందు మనం చింతపండు కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని రసం తీసి పెట్టుకోండి. చిక్కగా తీసుకోవాలి, బాగా పలచగా తీసుకోవద్దు. కాస్త ఉప్పు వేసుకోండి, రుచికి తగినంత వేసుకోండి. ఇందులో కొంచెం బెల్లం వేసుకోండి. చింతపండుకి బెల్లం వేస్తే చాలా రుచి వస్తుంది, పులిహోర కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. చూడండి, దగ్గరికి వచ్చేస్తుంది. నూనె బయటకు వచ్చేంత వరకు కాసేపు ఉడకనివ్వండి. కొంచెం ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి, తొందరగా దగ్గరికి వస్తుంది చింతపండు రసం అంతా. ఇప్పుడు అన్నాన్ని చల్లార్చి అందులో కలిపేసుకోండి. అన్నం మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. పులిహోర రెడీ అయిపోయింది. 3 ప్రసాదాలు రెడీ అయిపోయాయి అమ్మవారికి. ఇప్పుడు 4వ ప్రసాదం కోసం నేను కొన్ని నువ్వులు తీసుకున్నాను, కొంచెం బెల్లం తీసుకున్నాను. నువ్వులు వేయించలేదు, పచ్చివే. ఇవి 2 మిక్సీ పట్టేస్తే మనకి ఉండలాగా వస్తుంది. ఉండలు చేసి పెట్టుకోండి. 4 ప్రసాదాలు రెడీ అయిపోతాయి. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దద్దోజనం చేసుకోవడానికి అన్నాన్ని ముందే తీసి పెట్టినాం కదా, చల్లారిపోయింది. అది కాస్త మెత్తగా పిసుకోండి. ఇందులో పెరుగు వేసుకోండి, కొన్ని పాలు వేసుకోండి, కొంచెం వాటర్ కలుపుకోండి లూజ్గా అవ్వడానికి. దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోండి, బాగా వేసుకోవద్దు. దీనికి కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని కొన్ని మిరియాలు వేసుకోండి. దీంట్లో మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. దీనికి కొంచెం కరివేపాకు. తాలింపుని మొత్తం అన్నానికి కలపండి. కొంచెం సాల్ట్ వేసుకోండి, దానికి తగినంత వేయండి, ఎక్కువ వేసుకోవద్దు. చూడండి, మొత్తం రెడీ అయిపోయినాయి. ప్రసాదాలు 5 రెడీ అయిపోయినాయి మనకి. ఇలా చేసుకుంటే ఒకటేసారి అన్ని ప్రసాదాలు చేసుకోవచ్చు. ఒక్క అన్నం వండేస్తే 3 ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. తొందరగా అయిపోతుంది ఒకసారి వండేస్తే. అమ్మవారికి చేసిన ప్రసాదాలు చాలా బాగా కుదిరాయండి. ఇదంతా అమ్మ దయే. చూడండి, ప్రసాదాలన్నీ నైవేద్యం పెట్టేశాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.